2026 టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజాం ప్రదర్శన ఆ జట్టు అభిమానులను, మాజీ క్రికెటర్లను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. కీలకమైన సూపర్ 8 మ్యాచ్లలో జట్టుకు వెన్నెముకగా నిలవాల్సిన బాబర్ ఆశించిన స్థాయిలో పరుగులు సాధించలేకపోవడమే కాకుండా కనీసం స్ట్రైక్ రేట్ ను కూడా మెరుగుపరుచుకోలేకపోతున్నారు. ఇంగ్లాండ్ తో జరిగిన నిర్ణయాత్మక పోరులో కేవలం 111.5 స్ట్రైక్ రేటుతో ఆయన చేసిన 25 పరుగులు పాకిస్తాన్ ను ఆత్మరక్షణలో పడేశాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తాన్ క్రికెట్ లో ఉండే రాజకీయ సమీకరణాల వల్ల బాబర్ ను జట్టు నుండి తప్పించడం కోచ్ మైక్ హెస్సన్ కు సాధ్యం కాదని, అందుకే ఆయన బాబర్ ను ఒక ఇన్సూరెన్స్ పాలసీలా వాడుకుంటున్నారని వాన్ విశ్లేషించారు. అంటే జట్టు వికెట్లు పడుతున్నప్పుడు ఇన్నింగ్స్ ను నిలబెట్టడానికి బాబర్ సరిపోతారని, కానీ భారీ స్కోర్లు అవసరమైనప్పుడు లేదా లక్ష్య ఛేదనలో వేగంగా ఆడాల్సి వచ్చినప్పుడు ఆయన శైలి జట్టుకు భారంగా మారుతోందని వాన్ కొండబద్దలు కొట్టేశారు. ముఖ్యంగా 200 పరుగుల మార్కును అందుకోవాల్సిన మ్యాచ్లకు బాబర్ ఏమాత్రం సరిపోరని, 160 పరుగుల లోపు లక్ష్యాలకే ఆయన ఆట తీరు పరిమితమని వాన్ అభిప్రాయపడ్డారు. పాక్ క్రికెట్ బోర్డులో కోచ్ గా పనిచేయడం కత్తి మీద సాము లాంటిదని, అక్కడ సాంకేతిక అంశాల కంటే రాజకీయాలకు హ్యాండిల్ చేయడమే పెద్ద సవాలని ఆయన పేర్కొనడం గమనార్హం. మరోవైపు గణాంకాలను పరిశీలిస్తే బాబర్ అజాం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులు స్పష్టమవుతున్నాయి. ఒకప్పుడు టీ20లో అగ్రస్థానంలో కొనసాగిన బాబర్ ప్రస్తుతం మొహమ్మద్ హఫీజ్, కుమార సంగక్కరా వంటి దిగ్గజాల కంటే తక్కువ స్ట్రైక్ రేట్ ను నమోదు చేస్తున్నారు. ప్రస్తుత టోర్నీలో 6 మ్యాచ్లు ఆడి కేవలం 91 పరుగులు మాత్రమే చేయడం అనేది ఆయన స్థాయికి ఏమాత్రం తగని ప్రదర్శన. ఈ పేలవ ఫామ్ కారణంగా పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు దాదాపు గాలిలో దీపంలా మారాయి. ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీఫైనల్ కు చేరుకోగా మిగిలిన ఒక్క స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. న్యూజిలాండ్ తో మ్యాచ్ వర్షార్పణం కావడంతో లభించిన 1 పాయింట్ తో పాకిస్తాన్ ఆశలు సజీవంగా ఉన్నా అది కేవలం సాంకేతిక లెక్కల మీద మాత్రమే ఆధారపడి ఉంది. సూపర్ 8 లో తమ చివరి మ్యాచ్ ను శ్రీలంకతో ఆడనున్న పాకిస్తాన్ ఆ మ్యాచ్ లో భారీ తేడాతో గెలవడమే కాకుండా ఇతర జట్ల ఫలితాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ బాబర్ తన శైలిని మార్చుకుని చివరి మ్యాచ్ లోనైనా ధాటిగా ఆడకపోతే పాకిస్తాన్ మరోసారి ప్రపంచ కప్ నుండి రిక్తహస్తంతో వెనుదిరగక తప్పదు. మొత్తానికి బాబర్ అజాం వ్యక్తిగత ఫామ్ మరియు జట్టులో ఆయన స్థానం చుట్టూ జరుగుతున్న చర్చ పాకిస్తాన్ క్రికెట్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది.